2014 నుంచి 19 మధ్యన పెద్ద ఎత్తున ఆనాడు ఐటీ పాలసీలు తీసుకొచ్చాం. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ కి వచ్చగల తిరుపతి అదేవిధంగా కడపని కేంద్రంగా పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. ఒక్కసారిగానే మనం చూస్తే ఆ 5 సంవత్సరాల అధ్యక్ష దాదాపు 53 కంపెనీలు, 15,000 కోట్ల పెట్టుబడి, 97,226 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం ఆనాడు కుదిరించుకుంటాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష 2014 వచ్చేగల భారతదేశంలో మీరు చూస్తే సెల్ ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో 0 ఫోన్లు తయారయ్యింది అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు భారతదేశంలోని 25% సెల్ ఫోన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు తయారయ్యే పరిస్థితికి తీసుకొచ్చాం అధ్యక్ష. ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, డిక్సన్, టీసీఎల్, అదేవిధంగా సన్నీ ఆప్టిక్స్, ఫాక్స్ లింక్, డైకెన్ ఇట్లా అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మంత్రివర్గంలోనే ఉన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఒకటే చెప్పారు, పెట్టుబడులు వస్తే మీరు ఏమైనా హామీలు ఇవ్వండి, పర్వాలేదు, మీకు నేను అండగా నిలబడతానని నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా నేను చైనాకు కూడా వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళినప్పుడు టీసీఎల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి వెళ్ళాను అధ్యక్ష. వాళ్ళతో చర్చిస్తుంటే ఒక డిన్నర్ లో డీల్ క్లోజ్ చేసాం అధ్యక్ష. మీరు రాండి, పెట్టుబడులు పెట్టండి, $300 మిలియన్ అధ్యక్ష, $300 మిలియన్ పెట్టుబడి, 20,000 మందికి ఉద్యోగాలు కల్పించి టీసీఎల్ ని నేను తీసుకొచ్చా అధ్యక్ష. వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు రాత్రి నాకు దొరకపోతే నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా భూమి తక్కువ ధరకు అడిగారు, కలెక్టర్ గారితో మాట్లాడి కొంచెం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, ఏం పర్వాలేదు మీరు తీసుకురండి, నో ప్రాబ్లం, మీరు కమిట్మెంట్ ఇచ్చారు, దాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఎస్ఐపిబికి వెళ్ళిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆమోదం తెలిపారు. మళ్ళీ కేబినెట్ కూడా తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. అంటే ఒక మిషన్ మోడ్ లో మనం పనిచేస్తే అధ్యక్ష. ఈ 2019 వచ్చేగల మీరు చూస్తే ఒక పాలసీ లేదు, ఒక టార్గెటెడ్ అప్రోచ్ లేదు, ఎక్స్పోర్ట్స్ లో మనం ఎక్కడ గానీ ఫోకస్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ ని పడుకోబెట్టేశారు అధ్యక్ష. 25% ఫోన్లు, 5 సంవత్సరాలు 25% ఫోన్లు మనం తయారు చేస్తే గత ప్రభుత్వంలో అది 5%కి పడిపోయే పరిస్థితి అధ్యక్ష. 5%. అనేక పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి అధ్యక్ష.